ఇటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, వరంగల్లో వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వేణు, ప్రసన్న, నిన్నటి నుంచి కూడా మరింతగా గోదావరి ఉధృత రూపం దాల్చింది. అటు కాళేశ్వరం వద్ద, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుష్కరణ వద్ద ఇప్పటికే భారీ స్థాయిలో అటు గోదావరి, ప్రాణహిత రెండు నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెండవ ప్రమాద హెచ్చరిక చేరువలో అక్కడ గోదావరి వరద కొనసాగుతుంది. దీంతో కాళేశ్వరం ఆలయానికి వచ్చేటువంటి భక్తులు పుష్కర ఘాట్లో దిగకుండా పోలీసుల బందోబస్తు భారీగా కొనసాగుతుంది. అక్కడ ఎవరిని దిగకుండా కూడా ఆంక్షలు కూడా విధించారు. దాంతో పాటుగా ఆ ప్రాణహిత, గోదావరి రెండు నదులు కలిసి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్దకు భారీ స్థాయిలో, అంటే 9 గంటల సమయానికి చూసుకుంటే 8,98,000 పైగా క్యూసెక్ల వరద నీరు వస్తుంది. ఆ వరద నీరు అంతా కూడా మరోసారి సమ్మక్క బ్యారేజ్ చేరుకుంటే 10 లక్షల క్యూసెక్ల నీరు చేరుతుంది అక్కడికి వచ్చేసరికి. సో వాజేడు, అంటే ములుగు జిల్లాకు సంబంధించిన రామన్నఘాట్ పుష్కర ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక చేరు కూడా అక్కడ కూడా గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఏటూరు నాగారం, మంగపేట మండలాలకు సంబంధించి 25 గ్రామాలకు సంబంధించిన ప్రజలకు ఇప్పుడే అప్రమత్తం చేశారు. అయితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఎగువ ప్రాంతాలకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ అధికారులంతా కూడా అప్రమత్తమై లైఫ్ బోట్ల సాయంతో అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీం అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇక వాజేడు మండలానికి వెళ్లి పేరూరు వద్దకు వెళ్తే అక్కడ 16.650 మీటర్ల ఎత్తు లోపల గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఇక 18 మీటర్లకు వరద ప్రవాహం చేరుకుంటే మాత్రం పూర్తిగా అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇక పేరూరు వద్ద కనుక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం దాదాపుగా 42 గ్రామాలకు పూర్తి స్థాయి లోపల రాకపోకలు నిలిచిపోతాయి. పూర్తిగా గ్రామాలన్నీ కూడా నీట మునిగి వేల సంఖ్యలో ప్రజలు లోతట్టు ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇదే వరద ప్రవాహం కనుక మరో 24 గంటలు కొనసాగితే అటు భూపాలపల్లి, ములుగు రెండు జిల్లాలకు సంబంధించినటువంటి 80 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. దాంతో పాటుగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అయితే ఇప్పటికే సెలవులు కూడా రద్దు చేశారు. వారంతా సహాయ చర్యల్లో పాల్గొనాలి. అదేవిధంగా అప్ టు డేట్ వరద ప్రవాహం ఏ విధంగా ఉంటుంది, వాగులు చెరువుల్లోకి నీరు, అదేవిధంగా గోదావరి ఫ్లడ్ లెవెల్ ఏ విధంగా ఉందనేది కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలకైతే ఎప్పటికప్పుడు విషయాలను చేరవేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రధానంగా హనుమకొండ, మహబూబాబాద్, జనగాం ఈ 3 జిల్లాల లోపల మోస్తరు వర్షం కురిస్తే వరంగల్ జిల్లాలో మాత్రం 35 మిల్లీమీటర్ల వర్షపాతం సరాసరిగా కురిసింది. అంటే వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చెరువులు, కుంటల లోపల జలకళ అయితే సంచరించుకుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి చెరువులు వడ్డేపల్లి చెరువు, భద్రకాళి చెరువులు, పెద్ద చెరువు, అదేవిధంగా ముగుల్ జిల్లాకు సంబంధించిన చెరువులన్నీ కూడా నిండుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చెరువులన్నీ కూడా అలుగులు పోస్తుండటంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తం అవడంతో పాటు ప్రజలందరూ కూడా ఒక సందర్శన ప్రాంతాలుగా ఈ చెరువులు మారిపోయాయి. ఇక ఏజెన్సీ జిల్లాలు మాత్రమే కొంత హై అలర్ట్ లో ఉన్నాయి. అటు భూపాలపల్లి, ములుగు జిల్లాలు కొంత హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. అక్కడికి సంబంధించి స్టేట్ సంబంధించినటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సులు కూడా చేరుకున్నాయి. మరిన్ని ఫోర్సు హైదరాబాద్ నుంచి పంపిస్తామంటూ కూడా మంత్రి సీతక్క కొద్దిసేపటి క్రితమే అటు ములుగు, భూపాలపల్లి జిల్లా అధికారులతో చెప్పడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా తమకు తెలపాలంటూ కూడా అధికారులు ఇప్పటికే అక్కడ అవేర్నెస్ అయితే కల్పిస్తున్నారు. మరో 48 గంటల లోపల వర్షం కనుక కొంత మోస్తారు తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వర్షం ఒక్కసారిగా ఉధృత రూపం దాలిస్తే మాత్రము దాదాపు వేల సంఖ్యలో ప్రజల్ని అయితే లోతట్టు ప్రాంతాలకు తరలించిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై ఎప్పటికప్పుడు అయితే ప్రభుత్వం అప్ టు డేట్ పర్యవేక్షణ అయితే కొనసాగుతోంది. ప్రసన్న, థ్యాంక్ యూ వేణు. గత వారం రోజుల నుంచి కూడా అక్కడ కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీగా వరద అనేది